గాలా టెస్టులో భారత విజయం చివరి రోజు ఉత్కంఠంగా సాగింది. శ్రీలంక పోరాటంతో మ్యాచ్ను ఆసక్తికరంగా మార్చిన చివర్లో భారత్ పుంజుకుంది. ఈ విజయంతో భారత్కు కీలక డబ్ల్యూటీసీ పాయింట్లు దక్కగా యువ స్పిన్నర్ మానవ్ సుతార్ ప్రత్యేక రికార్డు సృష్టించాడు. భారత్ గాలా టెస్టులో 372 పరుగుల లక్ష్యాన్ని శ్రీలంక ముందు ఉంచింది. చివరి రోజు ఆతిథ్య జట్టు బ్యాటర్లు వికెట్లు కాపాడుకుంటూ భారత బౌలర్లకు పరీక్ష పెట్టారు. దినూష 84, ధనుంజయ డిసిల్వా 59 పరుగులతో పోరాడారు. వీరిద్దరి మధ్య 95 పరుగుల భాగస్వామ్యం శ్రీలంకకు ఆశలు రేపింది. మ్యాచ్లో 4వ ఇన్నింగ్స్లో గాలే పిచ్పై బ్యాటింగ్ అంత సులువు కాకపోవడంతో ప్రతి వికెట్ కోసం భారత్ శ్రమించాల్సి వచ్చింది. చివరికి భారత్ బౌలింగ్లో పైచేయి సాధించింది. మానవ్ సుతార్ ఈ మ్యాచ్లో 10 వికెట్లు పడగొట్టి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో 2 టెస్టుల సిరీస్లో భారత్ 1-0తో ఆధిక్యంలో సాధించింది. మానవ్ సుతార్ ఈ మ్యాచ్కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. భారత్ తరపున శ్రీలంకపై టెస్టుల్లో 10 వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అతడు అనిల్ కుంబ్లే, అలాగే హర్భజన్ సింగ్ వంటి దిగ్గజాల సరసన చేరాడు. శ్రీలంకలో భారత బౌలింగ్ అత్యుత్తమ మ్యాచ్ బౌలింగ్ గణాంకాల్లో సుతార్ 10-131తో అగ్రస్థానంలో నిలిచాడు. శుభ్మాన్ గిల్ ఈ ప్రదర్శనపై ప్రశంసలు కురిపించాడు. మానవ్ సుతార్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడని, భారత తరపున చాలా కాలం పాటు ఆడగలడని, అతనిలో ఆ సామర్థ్యం కనిపిస్తుందని గిల్ పేర్కొన్నాడు. భారత్ తరపున తొలి ఇన్నింగ్స్లో 462 పరుగులు చేసింది. దేవదత్ పడిక్కల్ 167 పరుగులు చేయడంతో ఆ స్కోర్కు ప్రధాన బలంగా నిలిచింది. రెండో ఇన్నింగ్స్లో భారత్ 193 పరుగులకే పరిమితమైన తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కారణంగా శ్రీలంక ముందు భారీ లక్ష్యం నిలిచింది. ఈ మ్యాచ్లో పిచ్ 5వ రోజు వరకు ఆటకు అనుకూలంగానే ఉన్న 3వ రోజు నుంచి స్పిన్కు ఎక్కువగా సహకరించింది. పడిక్కల్ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఎడమ చేతి వాటం బ్యాటర్లకు ఎడమ చేతి స్పిన్నర్లను ఎదుర్కోవడం కొంత సులభంగా అనిపించిందని చెప్పాడు. ఈ విజయం తర్వాత భారత్ ఖాతాలో 12 డబ్ల్యూటీసీ పాయింట్లు చేరాయి. తాజా పట్టికలో భారత్ 5వ స్థానానికి చేరుకుంది. 2015 తర్వాత శ్రీలంకపై టెస్టుల్లో భారత్ ఆధిపత్యం కొనసాగుతోంది. ఈ కాలంగా ఆడిన 12 మ్యాచ్ల్లో 9 విజయాలు, 2 డ్రాలు, 1 ఓటమితో భారత్ ఖాతాలో ఉన్నాయి. ఇక రెండో టెస్ట్ ఆగస్టు 23న కొలంబోలోని ఎస్ఎస్సి వేదికగా ప్రారంభం కానుంది. తొలి టెస్టులో ఎదురైన సవాళ్లకు సమాధానం చెప్పాల్సిన సమయం శ్రీలంకదైతే సిరీస్ను కైవసం చేసుకునే దిశగా భారత్ అడుగులు వేస్తోంది.